అన్నటువంటిది. ఎవడు అధికారంలో ఉంటే ఆడికే పని జరుగుతుంది. అధికారంలో ఉన్నోడు ఓడిపోయినా పని జరుగుతుంది, అధికారంలో లేనోడు గెలిచినా పని జరగదు. కాబట్టి ఆ టైంలో నెక్స్ట్ అల్లా ఇంకేంటి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలి అన్నటువంటిది అంతే. అవి సహజంగా జరిగే పరిణామం. మనం వ్యవస్థలు ఎప్పుడో చచ్చిపోయినాయి మన దగ్గర. ఇప్పుడు ఇద్దరు ఉన్నటువంటి సిపిఎం ఫుట్బాల్ ఆడుకుంది రాజకీయాన్ని. అలాగే అప్పట్లో 5 ఉండేవాళ్ళు తెలంగాణలో బీజేపీ ఆట ఆడుకున్నారు. కాబట్టి చెయ్యాలి అనుకుంటే ఒక్కడున్నా ఆడుకోవచ్చు. మనం మాట్లాడాలనుకుంది మాట్లాడడం కానీ, ఎందుకంటే ఇవాళ ఇంకా అప్పట్లో ఇన్ని ప్లాట్ఫారాలు లేవు. ఇవాళ బోల్డ్ ప్లాట్ఫారాలు ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫారాలు. మాట్లాడాలన్నా ఇది ఏదైనా సరే పాలసీ డెసిషన్ తీసుకోవడం అన్నటువంటి మీద ఆధారపడుతుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి తీరాలి, వెళ్ళకపోవడం ఆయన వైఫల్యం. అది ప్రస్తుతానికి మనం అనలేం, ఎందుకంటే మొన్న ఒక సెషనే కాబట్టి. రేపటి సెషన్ కూడా వెళ్ళలేదనుకోండి, అహంకారపూరితమైనటువంటి నాయకుడు కానీ చరిత్రలో మిగిలిపోతాడు. పార్టీ వెళ్ళాలా, కూర్చోవాలి, మాట్లాడాలా, ఎమ్మెల్యేలందరూ ఉపన్యాసం ఇవ్వాలా, సమాధానం చెప్పాలి, ఘాటుగా నిలబడాలా, అది చేయగలిగినప్పుడు మాత్రమే తనకు ఒక స్టేటస్ వస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో ఒక బలమైన సంకేతం ఇచ్చారా నాయకులందరికీ కూడా జగన్? నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళతో జరిగిన సమావేశం చూస్తే ఏమనిపించింది? మామూలుగా ఇప్పుడు ఒకటేంటంటే